మిగతా అప్డేట్స్ చూద్దాం. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం హంపిలో కలకలం రేపిన ఇజ్రాయెల్ మహిళ హత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దోషులు సాయి, మల్లేష్, బసవ శరణప్పకు ఉరిశిక్ష విధించింది కొప్పల్ జిల్లా కోర్టు. 2025 మార్చిలో హంపిలో జరిగిన లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైట్ సీయింగ్ కి వెళ్లిన ఇజ్రాయెలీ టూరిస్టుతో పాటు ఆమె బస చేస్తున్న హోమ్ స్టే ఓనర్ పైన 3 దుండగులు లైంగిక దాడికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన వారి స్నేహితుడిని హత్య చేశారు. హంపి సమీపంలోని తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది కొప్పల్ జిల్లా కోర్టు. మిగతా అప్డేట్స్ చూద్దాం. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం హంపిలో కలకలం రేపిన ఇజ్రాయెల్ మహిళ హత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దోషులు సాయి, మల్లేష్, బసవ శరణప్పకు ఉరిశిక్ష విధించింది కొప్పల్ జిల్లా కోర్టు. 2025 మార్చిలో హంపిలో జరిగిన లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైట్ సీయింగ్ కి వెళ్లిన ఇజ్రాయెలీ టూరిస్టుతో పాటు ఆమె బస చేస్తున్న హోమ్ స్టే ఓనర్ పైన 3 దుండగులు లైంగిక దాడికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన వారి స్నేహితుడిని హత్య చేశారు. హంపి సమీపంలోని తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది కొప్పల్ జిల్లా కోర్టు.